ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అనాల్సిన మాట సావిత్రి వదిన అన్నది. ఏందే ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే వరుసలు కలిపేస్తుండావు. ఓ అవతలకి భారతి, ఇలా కూర్చో, మెల్లగా కూర్చో కూర్చో. ఇదిగో చెప్తుండా వినండి. భారతి విషయం గనక ఊళ్ళో చెప్తే నరికి పోగులు పెడతాను. నువ్వేం చేయలేవు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే నీ మీద ఉమ్మేస్తారు. పైగా మమ్మల్ని బెదిరిస్తున్నావా? సొంతూళ్ళలో పెద్దరికం చెలాయించడం, పక్క ఊళ్ళో పద్ధతులు తప్పడం. భారతి, కొంచెం వచ్చుకో. సగ్రవనా, కొంచెం నీళ్ళు తీసుకురావా? అలాగే మంచి నీళ్ళు. భయంతో దడొచ్చి దాహం వేసిన భారతికి మంచినీళ్లు తాగిద్దామని శంకరంగాడి ఈడికొస్తాడు. ఈ పొడి కలిపిన మంచినీళ్లు తీసుకెళ్లి దానికి ఇయ్యగానే గుట్టగుట్టమని ఆరాటంతో తాగేస్తుంది. అది ఈ నీళ్లు తాగాల, తర్వాత ఆ చిట్టి గుండె ఆగాల. కంగారు పడుకో. బీపీ పెరిగితే కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఇబ్బందే. నువ్వు కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళకి అండగా నిలబడతావని విన్నాను వదినా. నీ గురించి మా ఊళ్ళో కూడా చెప్పుకుంటున్నారు. నిన్ను చూడ్డం ఇదే మొదటిసారి. నేను చెప్పుకునేంత గొప్పదాన్నేం కాదు. దుర్మార్గుల దౌర్జన్యానికి ఎదురెళ్ళకపోయినా, అన్యాయమైపోతున్న అమాయకులకి అండగా నిలబడకపోయినా వాళ్ళ జీవితాలు అన్యాయమైపోతాయి. నేను మీ ఊళ్ళో పుట్టినా బాగుండేది వదినా. నా బిడ్డ పడుతుందనే నమ్మకం ఉండేది. అయ్యో, ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? నీకు గాని నీ బిడ్డకు గాని ఏమీ కాదు. లేదు వదినా, ఆయన ఏం చేస్తాడో ఏమోనని నాకు భయంగా ఉంది. నిన్ను మోసం చేశాడని అర్థమైంది కదా. అలాంటప్పుడు ఇంకా ఎందుకు భయపడ్డావు? ధైర్యంగా ఉండు. అమ్మా, మంచినీళ్ళు ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. అలాగేనమ్మా. అరే, ఇంకో గ్లాస్ కూడా లేదే. పాపం, ఎవరైనా మంచినీళ్ళు తాగాలంటే ఎలా? సర్లే, ముందు భారతమ్మకు మంచినీళ్ళు తాగించి వెంటనే గ్లాస్ పట్టుకుని వచ్చేస్తాను. పోరా శంకరం, పొడి కలిపిన నీళ్లు తాగి భారతి కడుపులో గడియ గడియకి బయటికి రావాలని ఆరాటపడుతున్న బిడ్డ బతుక్కి ముగింపు మొదలవుతుంది. తాగించరా, దాహం తీరేదాకా తాగించు. ఈ దుర్మార్గుడు ఇక్కడే ఉన్నాడు. ఈ వరదరాజుల దృష్టి మళ్లించి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వీడెట్టి పరిస్థితుల్లో భారతి జోలికి వెళ్ళకూడదు.
భారతి బాగానే ఉండది. అప్పుడే బిడ్డ బయటకొచ్చినదా ఏంది? డాక్టర్ అమ్మ సూదేసి నొప్పిపోయేలా చేసిందా ఏంది? కానీ ఈ ఆల బిడ్డ పోయేలా చెయ్యాలా? భారతి కూడా పోయినా పర్వాలేదు. భారతి భారతి ఆగో, నిన్నే. కొంచెం అయిపోయింది. భారతి భారతి నిన్నే. భారతి ఆగో, పిలిచేది నిన్నే. ఆగో భారతి. ఆగో భారతి ఆగో. భారతి ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి పోయినా నిన్ను ఇడిచిపెట్టేదిలే. నా మాటని మర్యాద ఆగిపో, లేకపోతే నీ ఆయుష్ ఆగిపోద్ది. గట్టిగా పుష్ భారతి, గట్టిగా పుష్ భారతి, టెన్షన్ పడకు, పుష్. పుష్ చేయండి. భారతి పుష్. భారతి చెప్తుంటే వినపట్టలేదా? ఆగో. భారతి నేను ముందుకు వెళ్తే ప్రమాదమే. అడ్డదారిలో వచ్చేలా ఉన్నాడు. కొద్దిసేపు ఎక్కడైనా దాక్కోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.